బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని మోసం చేయడంతో పాటు లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఓ ప్లాట్కు పిలిపించి వేధించాడని, తనకు తెలియకుండా వ్యక్తిగత ఫోటోలు వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతానని చెప్పి 4 లక్షలు తీసుకొని మోసం చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఇక బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 26న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు సంచలనంగా మారింది. ఓ యువతి చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వివాహం పేరుతో నమ్మించి లైంగికంగా వేధించాడని, తర్వాత తన వ్యక్తిగత ఫోటోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన నుంచి 4 లక్షల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని కూడా ఫిర్యాదులో తెలిపింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ యువతి చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వివాహం పేరుతో నమ్మించి లైంగికంగా వేధించాడని, తర్వాత తన వ్యక్తిగత ఫోటోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన నుంచి 4 లక్షల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని కూడా ఫిర్యాదులో తెలిపింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తనపైను పూర్తిగా లైంగికంగా వేధించాడని చెప్పి, తన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి, అలాగే 4 లక్షల రూపాయలు తన దగ్గర తీసుకున్నాడని చెప్పి ఓ మహిళ అటు మాజీ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసింది. అయితే దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చారా? ఎవరైనా ముందుగా వచ్చి అది ఎంత అబద్ధమని ఏదైనా చెప్పే ప్రయత్నాలు చేశారా? అసలు రేగా కాంతారావుని కస్టడీలోకి తీసుకున్నారా అసలు? రైట్ రవిచంద్ర, వినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. సో ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఆమె పైన అంటే 4 సంవత్సరాల క్రితం ఆమెకు జాబ్ కోసం, అంటే తను మీడియాలో పనిచేస్తుంది, హైదరాబాద్ లో ఉంది ఆ యువతి. సో ఆ మీడియాలో జాబ్ పెట్టిస్తానని చెప్పేసి ఇంటర్వ్యూకి పిలిచిన సో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆయనకు సంబంధించి వ్యక్తిగత ఫోటోలు తీసుకొని తనతో సాన్నిహిత్యం పెంచుకొని, పరిచయం పెంచుకొని, తన ప్రమేయం లేకుండా తన వీడియోస్ తీసుకొని బెదిరించి పలుమార్లు లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలో ఆ ఫిర్యాదులో ఆ యువత అయితే పేర్కొన్నది. దీనికి సంబంధించి మొత్తం కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ నెల 26వ తేదీన ఆ యువతి కేసు నమోదు చేసింది. పోలీసులు మొత్తం కూడా 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ పినపాక ఎమ్మెల్యే పోలీసులకైతే ఇంకా అందుబాటులో లేదు. సో అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా దీనిపైన ఎటువంటి స్పందన అయితే రాలేదు. కాసేపట్లో దీని గురించి పూర్తి అప్డేట్ అయితే తెలుస్తూ ఉంటుంది. మనకు తెలుసు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి ఈ రోజు ఆయన
విశ్వాసం ఇచ్చారు, చనిపోయారు. దానికి సంబంధించి అంత్యక్రియలు కూడా ఈ రోజు అయితే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అధినేతలు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో దానికి సంబంధించి అది అయిపోయిన తర్వాత దీని గురించి స్పందించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధినేతలు ఎవరైతే ఉంటారంటే ఈయన ఎవరైతే పీనపాక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా అంటే జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సో అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు రావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేగుతుందన్నమాట. సో ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని పైన కేసు నమోదు చేసిరు. సో అతని కోసం గాలింపు చర్యలు కూడా చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. సో 6 రోజుల తర్వాత అంటే ఇప్పటికీ కేసు పెట్టి 6 రోజులైంది. ఇప్పటికీ వెలుగులోకి వచ్చిందనంటే దీన్ని పూర్తిగా కంప్లీట్ గా దీన్ని దాయాలని ప్రయత్నం చేసినట్లుగా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తానికి ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం కూడా అతని పైన ఆరోపణలు అంటే ఫోటోలు, వీడియోస్ తీయడం, లేదంటే బెదిరించడం, పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం, లైంగికంగా వేధించడం, ఇవన్నీ కూడా ఆ యువతి ఫిర్యాదులు అయితే పేర్కొన్నది. దానికి సంబంధించి పోలీసులు కీలకంగా కొన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళ దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎవరైతే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఇప్పటికైతే పోలీసులు అదుపులో లేదు. ఖచ్చితంగా అదుపులో తీసుకోవడం, కస్టడీలోకి తీసుకోవడం, విచారించి దాన్ని ఎంతవరకు వాస్తవం అనేది విషయాలు మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరొక వైపు ఆర్థికం సంబంధించిన యువతి దగ్గర బెదిరింపులకు పాల్పడి 4 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు వాళ్ళు 4 సంవత్సరాల పాటు ఇదే విధంగా అంటే ఇదే వ్యవహారం నడిపించారని చెప్పేసి కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఆమె కేసు పెట్టడం పోలీస్ స్టేషన్ లో ఇదంతా జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైతే ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ వస్తే మనకు యువతి చేసిన ఆరోపణలు నిజమైతే కనుక పార్టీ పరంగా ఇటు చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది రవిచంద్ర. థ్యాంక్ యూ రాజు.